వీడియోలోకి వచ్చేద్దామా ఈరోజైతే. ఇప్పుడైతే నాతోటి మా మెయిన్ కోడలి మాటలు వినండి, తర్వాత వీడియో చూసేద్దాము. మా ఆడపడుచు వాళ్ళు వచ్చిన వీడియో షూట్ చేశా ఇందులో. పల్లీల దోశ, ఆనియన్ దోశ, గట్టి దోశ, ప్లెయిన్ దోశ వేసిన. ప్లెయిన్ చట్నీ చేస్తున్నా. ఇక్కడైతే టైం వచ్చేసి ఈవినింగ్ అవుతుంది. పిల్లలైతే వచ్చారు, వాళ్ళకి దోశ చట్నీ చేశాను. దోశ పిండి ఉంటే దోశ వేసి ఇచ్చేసా. పొద్దునైతే అందరికీ దోశలే వేశాను. మా ఆడపడుచు వాళ్ళు వచ్చారన్నమాట. ఇద్దరు ఆడపడుచులు వచ్చారు, పెద్ద ఆమె సెకండ్ ఆమె, ఇద్దరు వచ్చారు. ఇప్పుడేం లేదు, మామూలుగానే వచ్చారన్నమాట. మా అత్తమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, మాట్లాడడానికి అంతే. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే అందరికీ దోశలు వేసాను. ఇప్పటికైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. 2-3 days ఉన్నారన్నమాట. మా రిలేషను, నేను వాళ్ళతోటి ఎలాగుంటాను, వాళ్ళు నాతోటి ఎలాగుంటారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి ఇక్కడ నేను ఏమేమి చేశాను అనేది చెప్తాను. నేను వీడియో పెట్టింది కూడా తెలియదు, అక్కడ పెట్టి షూట్ చేయాలనిపించదు నాకంతా. ముఖం మీద పెట్టి వీడియో షూట్ చేయాలని వాళ్ళకి ఇష్టమే, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి ఇష్టమే అన్నమాట. ఇక్కడైతే నేను ఇక్కడ వీడియో పెట్టేశాను. వాళ్ళందరికీ టీ పెట్టేసి ఇచ్చేస్తున్నా. టీ మళ్ళీ కాఫీ. టైము 5:30 అవుతుందన్నమాట. ఇక్కడ వంటకైతే పొద్దున ఒకరోజు స్వీట్, అది చపాతీలతోటి చేస్తారు కదా, బెల్లం వేసి చపాతీలు చేసిన తర్వాత చూర్మలాగా చేస్తాం మేము. మా దాంట్లో వేరే అంటారులేండి దానికి, చూర్మలాగా. దానికి పొడి పొడి చేసేసి బెల్లం కలిపి కొంచెం ఇలాచీలు కొబ్బరి వేసి మిక్సీకి పట్టేసి అది పాలతోటి తింటారు. అదొకటి స్వీట్ చేసా. వచ్చిన రోజు పూరి, మళ్ళీ ఇది రవ్వ కేసరి, కర్రీసు, పప్పు అలాగా వండాను. మళ్ళీ ఇంకొక రోజు బజ్జీలు అవి వేసా, కొంచెం ఏదో స్వీట్గా అలాగలాగా చేశాను వంటకాలు అయితే. ఇక్కడ వచ్చేసి మా పాప, మా వారు ఇద్దరు బయటికి వెళ్ళారు. వాళ్ళకి నేను ఫోన్ బ్యాక్ సైడ్ పెట్టాను, ఇలా కెమెరా. వాళ్ళకు కూడా తెలియదు అసలు నేను పెట్టింది. బయట తిరిగి వస్తుంది అన్నమాట. వాళ్ళ డాడీ రాగానే బయటికి తిరిగి ఒక రౌండ్ వేసి రావడం దానికి అలవాటు. వచ్చి రాగానే ఒక రౌండ్ వేసి వద్దామని అంటుంది. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు పోయి వచ్చారు. ఇదైతే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ అయితే పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోయారు. తను వెనకాల ఉన్నది మా పెద్ద ఆడపడుచు. ఇదిగోండి మా పాప అయితే వెళ్తోంది. వీళ్ళు టిఫిన్ అయితే చేసేసారు ఇద్దరు. పొద్దున్న తొందరగా లేచి రోజువారీ పనులు అన్నీ చేసుకున్నా, నా పనులు. ఇక్కడ వచ్చేసి చిన్న ముగ్గు ఇలాగ వేశాను. పిల్లలు అయితే టిఫిన్ చేసేసా అందరికీ. టిఫిన్
అందరికీ టిఫిన్ అయితే చేసేసాను. ఇక్కడ మా అత్తమ్మ అయితే టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మా వారి మేనత్త మళ్ళీ మాడపడుచు ఇద్దరు పొద్దున్నే పల్లికాయలు తీసుకొని కూర్చుందన్నమాట. పల్లికాయలు ఒలుస్తున్నారు. ఇక్కడ నేను ఇలాగే ఉన్నా వీడియో తీస్తున్నావా అంటున్నారు. రెడీ అయిన తర్వాత అయినా తీయొచ్చు కదమ్మా అన్నారు. తర్వాత ఇక్కడ తీయడం అవ్వదు, పనిలో పడితే నాకు అంతే ఇక. అందుకనే ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటా. అది మరి వీళ్ళకైతే తెలుసు నేను వీడియో తీస్తానని, కానీ తనకి మా వారి మేనత్తకి నేను ఇలాగ పెడుతున్నానంటే ఏం తీస్తున్నావమ్మా అని అడుగుతుంది తను. అందుకనే నాకు ముఖం మీద అలాగ తీయడం ఇష్టం ఉండదు. వీళ్ళంటే ఫ్రీగా ఉంటారు, తీస్తాను. ఇక్కడ వచ్చేసి బజ్జీలు చేస్తున్నా. ఈ బజ్జీలకి శనగపిండి, కారం, ఉప్పు, మళ్ళీ జీలకర్ర, మళ్ళీ ధనియాల పౌడరు, కొంచెం కరివేపాకు వేయించి, కొంచెం వేడి ఆయిల్, మళ్ళీ క్యాబేజీ, సన్నగా తరిగిన క్యాబేజీ అన్నమాట. ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది బజ్జీలు ట్రై చేసి అయితే చూడండి. క్యాబేజీ తోటి బజ్జీలు. చపాతీ చేసేసాను, అన్నం రైస్ వండేసా, కర్రీ కూడా వండేసాను. ఇక్కడ ఇదిగోండి మసాలా వేస్తున్నా కొంచెం. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తురుముకొని వేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు, కానీ ఇలాగ కొంచెం సన్నగా కట్ చేసుకొని ఇలాగ వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేస్తే కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోవాలన్నమాట. దీనికి ఎక్కువ నీళ్ళు పోసేస్తే మళ్ళీ పల్చగా అయిపోతుంది. ఇది బజ్జీలు వేసే ముందే వేయాలి. ఇక్కడైతే వేడి వేడి బజ్జీలు వేసి అందరైతే తినేసాము. అందరు కూర్చొని నెక్స్ట్ వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చూడండి. ఇప్పటికీ ఇంతే వీడియో అండి. వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది. కన్వర్సేషన్ కూడా నేను ఎలా ఉంటాము మేము అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్ అండి.